అభివృద్ధి వైసీపీ పార్టీతో మాత్రమే సాధ్యమని గుర్తించి టీడీపీ నుండి వైసీపీలో 25 కుటుంబాలు చేరటం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పమిడిపాడు గ్రామానికి చాలా అభివృద్ధి చేశామని అన్నారు. మా పార్టీకి ఓటు వేయకపోయినా, మా పార్టీలో లేకపోయినా కూడా పార్టీలకు అతీతంగా గ్రామ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని గుర్తు చేస్తారు. బీసీల కోసం కృషి చేసే పార్టీ వైసీపీ మాత్రమే అని అన్నారు. బీసీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తున్న ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ పార్టీ విజయం కోసం పమిడిపాడు గ్రామ నాయకుడు శ్రీనివాసరావు సారథ్యంలో అందరూ కష్టపడి పనిచేసి వైసీపీ పార్టీని గెలిపించాలని కోరుతున్నానని తెలిపారు. ఈరోజు నర్సరావుపేట రూరల్ మండలం పమిడిపాడు గ్రామం నుంచి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో దాదాపు 20 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వీళ్ళందరూ కూడా వడియరాజులు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. మొట్టమొదటి నుంచి కూడా వీళ్ళు గ్రామంలో నిర్లక్ష్యానికి గురవటం జరిగింది. అయినా సరే వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా పార్టీలో లేకపోయినా సరే వాళ్ళకి సిమెంట్ రోడ్లు వేయించాం. ఈరోజు వాళ్ళకి అనేక కార్యక్రమాలు పనులు కూడా చేయడానికి మేము ముందున్నాం. ఖచ్చితంగా అందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలి. జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు ఇస్తున్న ప్రాధాన్యత చూసి అట్లానే ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్ గారిని పార్లమెంట్కి పంపించాలనే ఉద్దేశంతో ఇలా నిలబెట్టడం, ఇవన్నీ కూడా వాళ్ళందరికీ కూడా ఈరోజు మనస్ఫూర్తిగా నచ్చి ఈరోజు పార్టీలోకి రావటం చాలా సంతోషంగా ఉంది. మరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వీళ్ళందరూ కూడా పార్టీలో చేరటం, తద్వారా పార్టీని బలోపేతం చేయడానికి ఈరోజు వీళ్ళందరూ కూడా రావటం ఆహ్వానిస్తూ వీళ్ళందరికీ మేలు చేసే కార్యక్రమం చేస్తున్నాం. అట్లానే మా ఆ గ్రామ పెద్దలు కొప్పరి బాబు, అనీఫ్ గారు, అట్లానే మా రొంపిచెర్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ బత్తుల రామకృష్ణ ఆధ్వర్యంలో వీళ్ళందరూ కూడా పార్టీలోకి చేరటం చాలా సంతోషమైన విషయం. వీళ్ళందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ గట్టిగా పార్టీ కృషి చేసి పార్టీని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.